హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లెసన్ నెంబర్ 7 3ds మ్యాథ్స్ ట్రైనింగ్లో. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే టాప్ 10 ఆబ్జెక్ట్స్ ఫర్ ఆల్ టైమ్ మోడలింగ్. 3D మ్యాథ్స్లో ఎలాంటి ఆబ్జెక్ట్ని మనం మోడల్ చేయాలన్నా బేసిక్గా ఒక 10 ఆబ్జెక్ట్స్ని మనం యూజ్ చేస్తాం. ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ సర్కిల్ రెక్టాంగిల్ తీసుకొని ఎలాంటి లోగోని కానీ బ్రౌచర్ని కానీ క్యాటలాగ్ని కానీ చేయగలడు. అలాగే ఒక మంచి 3D మోడల్ చేయాలంటే ఒక డిజైనర్కి ఒక బాక్సు ఒక స్పియరు ఇవి రెండు సరిపోతాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఈ పర్టికులర్ వీడియోలో ఈ బేసిక్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం సింపుల్ మోడల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్, ఒకసారి నేను 3D మ్యాథ్స్ ఆల్రెడీ లాంచ్ చేశాను. వీటిల్లో ఇన్ కేస్ ఈ క్యూబ్ ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే దీన్ని డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ కాన్ఫిగర్ అనే ఒక బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వ్యూ క్యూబ్ అనే ఒక ట్యాబ్లో ఈ షో వ్యూ క్యూబ్ అనే దాన్ని నేను డిసేబుల్ చేస్తున్నాను. సో దట్ నేను అప్లై ఓకే అంటే నా వ్యూ పోర్ట్స్ అన్నీ ఎంటీ రూము ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నాయి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీకు నచ్చలేదు, వైట్ కలర్ కావాలి అనుకున్నప్పుడు కస్టమైజ్ అనే ఒక పర్టికులర్ మెనూలో లోడ్ కస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్లో ఇక్కడ మీకు వైట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, లైట్ కలర్ అని ఒకటి ఉంటుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇది లైట్, లోడ్ చేస్తే మీకు వైట్ వస్తుంది. ప్రజెంట్ నేను దీనిపైన వర్క్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు 3D మ్యాథ్స్ ఓల్డ్ వర్షన్లో ఉన్నప్పుడు ఆ ఇంటర్ఫేస్ ఇప్పటికీ చాలామంది హ్యాబిట్బెట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది నేను చెప్పాల్సి వచ్చింది. రియల్లీ వెరీ ఫెంటాస్టిక్ ఆప్షన్. దీనివల్ల మీకు ఇంటర్ఫేస్ చాలా గ్రే కలర్ కార్పొరేట్లో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫైన్, నేను అది లోడ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఏ దాంట్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నా సిస్టమ్ దగ్గర ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో నేను బ్యాక్ సైడ్ చైర్ వేసుకొని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే ఈ టేబుల్ని నేను మోడల్ చేయాలంటే ఈ టేబుల్ టాప్ సైడ్ ఏముందో నేను టాప్లో డ్రా చేస్తాను. నాకు ఈ టేబుల్లో ఫ్రంట్ ఒక 2 లెగ్స్, దానికి బ్యాక్ సైడ్ ఒక 2 లెగ్స్ ఉన్నాయి. అంటే అవి నేను ఎక్కడ డ్రా చేయాలి అంటే, సో మీరు ఫ్రంట్లో కనపడే ఆబ్జెక్ట్స్ అన్నీ ఫ్రంట్లో, టాప్ నుండి చూస్తే ఆబ్జెక్ట్ టాప్లో ఏమి కనపడతాయో అవి టాప్లో చేయాలి. లెఫ్ట్ సైడ్ నుండి చూసినప్పుడు లెఫ్ట్లో ఏం కనపడతాయో అవి లెఫ్ట్లో డ్రా చేయాలి. ఓకే ఫైన్, ఒక సింపుల్ టేబుల్ లాంటిది మనం చేస్తే ఈ వ్యూస్ అనేటివి మీకు క్లియర్గా అర్థమవుతాయి. నేను టాప్లోకి వెళ్ళిపోయి Alt W అంటే మ్యాక్సిమైజ్ చేశాను. Alt W అనేది ఒక మ్యాక్సిమైజ్ చేయడానికి షార్ట్ కట్ అనమాట. అది నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ యూనిట్స్ ఏంటివి అంటే మీరు ఆర్కిటెక్చర్లో వర్క్ చేసేటప్పుడైతే లైక్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ప్రాబబ్లీ ఫీట్స్ బాగుంటాయి. అదే మెకానికల్ సైడ్ అయితే సెంటీమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ బాగుంటాయి. నేను మిల్లీమీటర్ సెంటీమీటర్స్ నాకు కంఫర్టబుల్ యూనిట్స్. మీకు ఫీట్స్ అనుకుంటే ఆ యూనిట్స్ మీరు స్పెసిఫై చేయొచ్చు. ప్రజెంట్ ఇది ఆల్రెడీ నేను సెంటీమీటర్స్లో ఉంది. ఇన్ కేస్ మీకు మార్చుకోవాలి అనుకుంటే కస్టమైజ్లో యూనిట్ సెటప్ అనే దాంట్లో ఇక్కడ మీకు ఫీట్స్ అనేది వాడచ్చు. ప్రజెంట్ నేను యూజ్ చేయట్లేదు, క్యాన్సిల్. ఒక బాక్స్ తీసుకొని సింపుల్గా అప్రాక్సిమేట్గా ఒక డ్రా చేశాను, అంటే 2 క్లిక్స్. ఈ బాక్స్ని సెలెక్ట్ చేసి ఈ ఎక్స్ యాక్సిస్ 0, వై యాక్సిస్ 0, జెడ్ యాక్సిస్ 0. ఒక్కసారి నేను మోడిఫైలోకి వెళ్తే ఇది లెంత్ వచ్చి సేవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్లిక్ చేశాను. ఇది 150 రౌండ్ ఫిగర్ చేశాను. ఇది ఒక 10. ఓకే ఓకే ఫైన్. దీని కలర్ ఏది కావాలి, దీనికి ఏంటంటే టేబుల్ టాప్ అని నేను నేమ్ ఇచ్చాను అనమాట. ఏ కలర్ కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వుడ్ కలర్ని సెలెక్ట్ చేశాను. ఫైన్, దీన్ని నేను కంట్రోల్ V అంటే కాపీ అవుతుంది. ఇది నేను టేబుల్ లెగ్ 01 అని నేమ్ ఇచ్చాను. టేబుల్ లెగ్ 01. ఇక్కడ నేమ్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ మీరు ప్రాపర్ నేమ్స్ ఇవ్వడం వల్ల మీరు గుర్తుపెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది ఒక 15, దీన్ని కూడా 15, ఇది 100. ఇది సెంటర్లో ఉంది. ఇది మీకు ఎక్కడ కావాలి, కర్సర్తో నేను ఈ ప్లేస్లో పెట్టాను. ఓకే ఫైన్. సో దీన్ని నేను డూప్లికేట్ చేయాలి అంటే కంట్రోల్ V, సేమ్ ప్లేస్లో వచ్చింది. కానీ ఇది ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్ 62లో ఉంది, -62. ఈ కర్సర్ మీరు మూవ్ చేసినప్పుడు ఇక్కడ మీకు -62 కనపడుతుంది. నేను సెలెక్ట్ చేశాను. ఈ మైనస్ నేను డిలీట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే అది ఆపోజిట్గా వచ్చేస్తుంది. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని నేను కిందకి డ్రాగ్ చేశాను. ఓకే, ఇవంతా నేను టాప్లో చేస్తున్నాను. ఇప్పుడు ఈ టేబుల్ టాప్ని దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ V, ఇది నేను టేబుల్లో MIDDLE మిడిల్ ప్లేన్. కానీ దీని యొక్క సైజుని నేను
ఈసారి నేను 2 చేస్తున్నాను. ఓకే, 2 చేసి కలర్ వచ్చి వైట్ ఇద్దాం. ఫైన్. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఇక్కడ ఇది చూడండి ఎలా ఉందో. పర్స్పెక్టివ్లో నేను జూమ్ చేస్తే ఇలా వచ్చింది. ఈ ఆల్ట్ పట్టుకొని దీన్ని రొటేట్ చేయొచ్చు. ఓకే, ఈ గ్రిడ్ వద్దనుకుంటే జీ ప్రెస్ చేస్తే గ్రిడ్ ఆగిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేశాను అనుకోండి ఇలా వస్తుంది. అదే నేను దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ చేశాను అనుకోండి ఇలా వస్తుంది. అంటే దీన్ని నేను టాప్లో ప్లేస్ చేశాను, ఇది మిడిల్లో ప్లేస్ చేశాను. ఆ షాడో వద్దు అనుకుంటే ఈ రియలిస్టిక్ తీసేసుకొని షేడెడ్ అనేది ఆన్ చేసేసేయండి. ఇది ఒక సింపుల్ టేబుల్ అయిపోయింది. అన్ని బాక్సెస్ అయ్యి యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు F4 అనేది మీరు ప్రెస్ చేస్తే దీని యొక్క అవుట్లైన్ మనం చూడవచ్చు. ఇంకా మీరు క్రియేటివ్గా చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+V కాపీ, దీని యొక్క హైట్ నేను తగ్గిస్తున్నప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈసారి నేనేం చేస్తానంటే దీన్ని ఒక 2020 పెడుతున్నాను. ఓకే, సో దీన్ని మళ్ళీ Ctrl+V, మళ్ళీ డూప్లికేట్ 25, ఇంకొక 5 పెంచుతున్నాను. దాన్ని ఇంకొంచెం కిందకి మూవ్ చేద్దాం. అంటే ఇది సెలెక్ట్ చేసి నేను గ్రూప్ చేసుకోవచ్చు కదా. దీనికి బేస్ అని ఇస్తున్నాను. ఏ కలర్ కావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీనికి వైట్ కలర్ కావాలి. కనబడుతుందా? ఇది వైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఫైన్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఈ ప్లేస్కి మూవ్ చేయవచ్చు. ఓకే, ఫైన్. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి నాకు నచ్చిన కలరు ఒకటి దీనికి అటాచ్ చేస్తున్నాను. సో ఇది ఓకే, ఫైన్. సో ఒక్కసారి దీన్ని డ్రా చేసిన తర్వాత ఈ మొత్తాన్ని గ్రూప్ చేసుకొని దీనికి ఫ్రంట్లో చూస్తే ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఏ కలరు? ఎల్లో ఇద్దామా, సో దట్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. జీ ప్రెస్ చేస్తే గ్రిడ్ ఆన్ అయిపోతుంది. ఓకే, ఫైన్. దీంట్లో ఉన్న మిస్టేక్స్ అనేటివి ఇప్పుడు మళ్ళీ రెక్టిఫై చేద్దాం. గ్రూప్లో అన్గ్రూప్ ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి? ఒకటి, దీని సైజుని నేను 10 చేస్తున్నాను, సారీ 5 చేద్దాము. దీన్ని నేను కొంచెం పైన పెడుతున్నాను ఎగ్జాక్ట్గా. సో దీన్ని నేను 2. ఓకే, వండర్ఫుల్. ఇంకెక్కడ ఏ ప్రాబ్లం ఉంది? సో దీన్ని ఇక్కడికి మూవ్ చేశాను, దీన్ని కూడా కొంచెం కిందకు మూవ్ చేశాను. సో జస్ట్ అప్రాక్సిమేట్గా దీన్ని కరెక్ట్ మూవ్ అయ్యి ఫైన్. ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రూప్ చేసేసుకున్నాం. ఎందుకు గ్రూప్ చేయాలి అంటే ఇప్పుడు ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేస్తే మొత్తం మూవ్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని నేను ఇలా డ్రాగ్ చేశాను, సో దట్ మనకి ఎంటైర్ గ్రూప్ డూప్లికేట్ అవుతుంది. నాకు 5 కావాలి, 5 అంటే లేదంటే 4 ఇచ్చాను అనుకోండి 5 వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి డూప్లికేట్ ఉంది కాబట్టి. ఇలా ఇది ఫ్రంట్లో. మళ్ళీ ఈ ఫ్రంట్లో నేను కొంచెం రైట్ సైడ్కి మూవ్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఒక 4 కావాలి, 4. ఇవన్నీ ఫ్రంట్లో వచ్చాయి. వీటిని ఇప్పుడు నేను గ్రూప్ చేసినప్పుడు ఇదిగోండి ఇలా వచ్చింది అది. ఓకే, ఇదే నేను ఈ లెఫ్ట్లో, ఇది లెఫ్ట్, ఈ జీ అనేది ఆఫ్ చేసి ఈ లెఫ్ట్లో నేను మూవ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మీరు చూడండి. నేను 4 ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ 4 అని ఎంటర్ ఇస్తే 4, ఓకే క్లిక్ చేస్తే 4 అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక సింపుల్ ఆబ్జెక్ట్ని చేసి మనం ఇన్ని డూప్లికేట్ చేసాము ఇవి. ఓకే, ఫైన్. వీటిలన్నిటిలో కూడా బేసిక్ లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు కలర్ దీన్ని ఒక్కసారి మనం మార్చామనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రే అనేది ఇస్తే ఇలా వస్తుంది. ఒక సింపుల్ కన్స్ట్రక్షన్ టైప్. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే బేసిక్గా అన్నీ కూడా మనం బాక్సెస్తోనే చేసాం. ఒక సింపుల్ టేబుల్ లాంటిది చేసి దానిపైన డూప్లికేట్ చేసుకుంటూ ఇలా వచ్చాం. వీటికి అన్నిటికంటే ఇప్పుడు నేను టాప్లో చూస్తే ఇది ఎలా కనపడుద్దో చూడండి. ఇది టాప్లో చూస్తే ఇలా కనపడుతుంది. ఓకే, ఫైన్. మీరు ఇంకా క్రియేటివ్గా కావాలి అంటే దీనిపైన టాప్లో నేను ఒక బాక్స్ని డ్రా చేశాను. ఈ బాక్స్ అనేది నేను టాప్లో ఇలా ప్లేస్ చేయవచ్చు. అదే నేను ఇప్పుడు ఫ్రంట్లో డ్రా చేశాను అనుకోండి, ఒక పెద్ద బాక్స్, ఒక బాక్స్, ఇంకొక బాక్స్. జస్ట్ ఓన్లీ బాక్సెస్తో మీరు సింపుల్గా ప్రాక్టీస్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి చేయడం జరిగింది. కానీ ఈ లెఫ్ట్లో చూస్తే అవి ఎక్కడున్నాయి? ఈ 2 బాక్సెస్ ఈ బాక్సెస్కి టచ్ చేసేటట్టు పెట్టాను నేను. ఓకే, ఫైన్. ఇదే బాక్సెస్ నేను లెఫ్ట్, ఇప్పుడు ప్రజెంట్ నేను లెఫ్ట్లో ఉన్నాను, లెఫ్ట్లో డ్రా చేస్తే ఏమవుద్దో చూద్దాం. లెఫ్ట్లో సేమ్ అదే సైజులో, లేదనుకుంటే మీకు క్లియర్గా తెలియాలంటే ఇక్కడ నుండి ఇలా డ్రా చేస్తే
ఓకే, ఈ రెండు నేను కొంచెం సైజ్ తగ్గిద్దాం. సైజ్ తగ్గించడానికి స్కేల్ అనే ఆప్షన్ గురించి నిన్న చూసాం మనం. ఇది స్కేల్, ఈ ఎక్స్ యాక్సిస్లో కొంచెం సైజ్ తగ్గించాను. సో ఇవి రెండు నేను కలర్ వచ్చి వైట్ ఇస్తాను, సో దట్ మనకి ఈజీగా వైట్ తెలుస్తుంది. మరి ఇది లెఫ్ట్లో డ్రా చేసినప్పుడు అవి ఎక్కడున్నాయి, టాప్లో చూస్తే చూడండి, ఇవి బిల్డింగ్ సెంటర్లోకి వచ్చేస్తున్నాయి. వీటిని నేను ఇటు సైడ్ పెట్టాను. ఇప్పుడు మీరు ఓవరాల్గా చూస్తే చూడండి, అంటే ఇవన్నీ బాక్సెసే. సో ఇక్కడ లెఫ్ట్ సైడు ఇవి డ్రా చేశాను, ఫ్రంట్ సైడ్ ఇవి డ్రా చేశాను, ఇవన్నీ కూడా టాప్లో డ్రా చేశాను. ఓకే ఫైన్. సో ఒక సింపుల్ బాక్స్ని యూజ్ చేసి మనం ఇన్ని మల్టిపుల్ డూప్లికేట్ చేసుకుంటూ ఒక సింపుల్ డిజైన్ మనం తయారు చేసామన్నమాట. సో స్టాండర్డ్ ప్రిమిటివ్స్లో ఒక బాక్స్ని మనం ఇన్ని చేసినప్పుడు నెక్స్ట్ వీడియోలో ఒక సింపుల్ బూత్ లేఅవుట్ అంటే ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి చూపిస్తాను. గూగుల్లోకి వెళ్ళి 3D బూత్ లేఅవుట్ అని కొట్టండి, సరిపోతుంది. ఇమేజెస్లోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన ఏదన్నా ఒక సింపుల్ లేఅవుట్, మీకు ఏది నచ్చితే అది. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఎలా డిజైన్ చేయాలో చూడొచ్చు. వీటన్నిటిలో కూడా మీకు బేసిక్గా జరిగే ఎలిమెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ వీడియో చూసారు, ఇది మొత్తం కూడా మీకు బాక్స్లోనే ఉంది. వీటిల్లో బాక్స్ తప్ప ఇంక వేరేది ఏమి లేదు, కనీసం సిలిండర్ కూడా లేదు. ఇలాంటి 3D బూత్ లేఅవుట్స్, వీటిని ఎగ్జిబిషన్ స్టాల్స్ అని కూడా మనం పిలుస్తాము. సౌదీ అరేబియా అక్కడ వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ డిజైన్స్ నెక్స్ట్ వీడియోలో ఎలా డిజైన్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.